ఇక్కడ మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవడు అడిగిండు రాబాయ్ మిమ్మల్ని? ఎవడు అడిగిండు మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందని? ఎవడన్నా అడిగిండా? అడగక ముందుకే చెప్తురు మళ్ళొచ్చేది మాదే, మళ్ళొచ్చేది మాదే అని. మళ్ళీ మీది రాదని మీకు కూడా తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఏంటంటే జనాలల్లో మళ్ళీ మేమే వస్తామనే ఒక అబద్ధపు ప్రచారాన్ని బలంగా తీసుకపోతే జనాలు ఏమన్నా ఓట్లు వేస్తారేమో అని చెప్పేసి మళ్ళొచ్చేది మేమే, మళ్ళొచ్చేది మేమే. మీరు జబ్బలు జరుచుకున్నా జనాలు మాత్రం మీకు ఓటేయరు. మనస్సు చంపుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ కష్టాలు మేమే పడతాం, బాధలు మేమే పంచుకుంటాం. దరిద్రులారా మీకు మాత్రం మళ్ళీ ఓటేయము అని ఒక కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఆ కంకణం కట్టుకున్నారు కాబట్టే మొన్న మున్సిపాలిటీలు కానీ సర్పంచ్లలో కానీ అంత బలంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరంటే అర్థం చేసుకోరు. ఇంత బుద్ధి చెప్పినా బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్లో కూడా ఆయన చనిపోతే సానుభూతి ఓట్లు కూడా మీకు వేయలేదు అంటే ప్రజలు మీ మీద ఎంత కోపంతో ఉన్నారు. మీరు ఎంత దోసుక తింటే అంత కోపం ఉంటుంది ఆ ప్రజలకు. మళ్ళా కూడా మేమే గెలుస్తామని చెప్తున్నారు చూడు. ఇగో ఈ సిగ్గులేని మాటలకు నిజంగా మీకు హ్యాట్సప్. అది మీకు దిక్కు లేదు, దివానా లేదు. మీకు కవిత ఒక్కమే చాలు. మీ అందరికీ మీకు చేతనైతే, మీకు దమ్ముంటే కవిత ఏదైతే మాట్లాడుతుందో ఒక్కొక్క అక్షరానికి మీరు సమాధానం చెప్పరు మీరు మొగోళ్ళు అయితే. అది లేదు.